వీణవంక మండల పరిధిలోని చల్లూరు, రెడ్డిపల్లి గ్రామాలతో పాటు జమ్మికుంట, ఇల్లంతకుంట మండల కేంద్రాలలో హుజరాబాద్ ఏసీపీ మాధవి ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించబడింది. ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు శాంతి భద్రతలకు కాపాడడానికి, చట్ట వ్యతిరేక చర్యలను అరికట్టడానికి ఫ్లాగ్ మార్చ్ ఎంతో ముఖ్యమైనది. గ్రామాల్లో పోలీసుల రూటు డామినేషన్, బల ప్రదర్శన ద్వారా ప్రజల్లో భద్రతా భావనను కలిగించడం, అసాంఘిక కార్యక్రమాలకు హెచ్చరిక పంపడం కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. అయితే ఎన్నికల సమయంలో ఏమైనా అనుచిత చర్యలు, బెదిరింపులు, చట్ట ఉల్లంఘనలు గమనించిన వెంటనే పోలీసులకు తెలియచేయాలని ప్రజలకు సూచించడం జరిగింది. జమ్మికుంట సిఐలు రామకృష్ణ గౌడ్, లక్ష్మీనారాయణ, వీణవంక ఎస్ఐ ఆవుల తిరుపతి, శంకరపట్నం ఎస్ఐ శేఖర్ రెడ్డితో పాటు ఇల్లంతకుంట, హుజరాబాద్, జమ్మికుంట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పెట్టి మనకి నోట్లో కుక్కడమే, ఇది ఒకటే తెలుస్తుంది ఇప్పుడున్న తల్లులు చేసే పని. సో దీన్ని అట్లాగనే మన వాళ్ళు ఏం చేస్తారంటే చదువు ఉండి లేక అన్ని ఇట్లా టైం పాస్ కి కొడుతూ ఉంటే ఏదో ఒక లింక్ వస్తుంది, మీకు తెలిసి తెలియక దాన్ని ప్రెస్ చేస్తారు. చేయగానే నీ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. పోయిన సంగతి కూడా మీకు తెలియకుండా మీ డబ్బుల్ని దొంగతనం చేసేది ఇగో సెల్ ఫోన్. కాబట్టి ఈ సెల్ ఫోన్ లో ఎక్కడో ఉండడు, మన దేశంలో ఉండొచ్చు. మన వాళ్ళని ఎన్నుకుంటూ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. 5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మీ గ్రామంలో రీసెంట్గా ఒక కేసు రిజిస్టర్ అయింది, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. మా గ్రామంలో పలానా గౌడ సంబంధించిన వాళ్ళు మంచివాళ్ళు, పలానా గొల్ల సంబంధించిన వాళ్ళు మంచోళ్ళు కాదు, పలానా కులం వాళ్ళు మంచోళ్ళు ఉన్నారు అంటే ప్రతి ఊర్లో మంచి చెడు అందరూ ఉంటాం. మన ఇంట్లోనే ఉంటాం కదా, 4 ఉంటే 4 గుణాలు ఉంటాయి. ఒక గుణమే ఉంటుందా? ఒక తల్లిదండ్రులకు పుట్టిన 4 అక్క చెల్లెలకి, 4 అన్నదమ్ములకి, 5 సంతానానికి డిఫరెంట్ ఉంటాము. వాళ్ళు ఎవరో రాసి అవమానపరిచి బూతులు మాట్లాడడం ఇది మంచి పద్ధతి కాదు. మీకు అనుకుంటారు మమ్మల్ని ఎవరు పట్టుకుంటారు? పోలీసు ఉన్నది పట్టుకుంటుంది ఖచ్చితంగా. పట్టుకున్న రోజు మీకు యాక్షన్ అవుతుంది. అనవసరంగా ఎందుకు? ఎవరి గుణాలు ఎవరి, నీ గుణం ఏంటి చెప్పదలుచుకుంటే ఎదురుగా వచ్చి మాట్లాడు. నీకు నచ్చిన వాళ్ళకి ఓటు వేసుకో. ఈ ఓటు హక్కు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరికి అందరికి తెలుసు, ఇక్కడ ఉన్న ఈ అమ్మకి తెలియదా నేను ఓటు ఎవరికి వేయాలనో? ఆమె నిర్ణయించుకుంటుంది, నిర్ణయించుకొని రెడీ ఉంటుంది. మనం ఎంతమంది పోయి చెప్పినా కానీ అందరికి మంచిది బిడ్డ అంటది. తెల్లారి నాశమంట అమ్మ దగ్గర పోయి అమ్మ నువ్వు ఓటు వేసినావా, ఎవరికి వేసినావా అని వేసినది ఎవరికో ఒకరికి అంటది. కానీ ప్రాణం పోయినా ఓటు వేసిన సంగతి వాళ్ళు చెప్పరు. అంటే అందరికీ అవగాహన ఉంది ఓటు ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు, ఎందుకు వేయాలి. డబ్బులు ఇచ్చి తీసుకోవడం కూడా నేరమే. నాకు మరి నేను ఓటు వేస్తా కానీ నాకు పైసలు ఇస్తావా అని మీరు అడగకూడదు. 12 దాకా చూసినా ఎవడు పైసలు ఇస్తలేడు, ఇక పోయి ఓటు వేసుకుందామని కొంతమంది చూస్తారు. 4 గంటల దాకా ఎదురు చూసిండ్రు ఎవ్వరు వస్తలేరు. ఇక సరే వచ్చినా రాకున్నా ఓటు వేసుడు నా బాధ్యత. పోనీ ఓటు మానేద్దామా? పానం ఒప్పదు. అబ్బో నేను చచ్చిపోయినట్టు లెక్క ఓటు వేయకపోతే. సో ఓటు వేయాలా కానీ చూద్దాం ఎవరైనా రాకపోతారా అని చూద్దాం ఆశతోటి. అది తప్పు. డబ్బులు తీసుకోవడం నేరమే, డబ్బులు ఇవ్వడం కూడా నేరమే. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మనం అందరం ఉన్నాము కాబట్టి మనందరినీ గమనిస్తూ ఉంటుంది ఎలక్షన్ కమిషను. మీ మీద దృష్టి ఉంటుంది కాబట్టి మీరు ఎవరు కూడా ఇట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా మీకు ఫ్రీ బీసీ ఇస్తాము. కొన్ని గ్రామాలలో ఈ వార్డు ఎవరైతే గెలుస్తానికి ఓటర్లు నిలబడ్డ సర్పంచులు అయితేనేమి, వార్డు మెంబర్లు అయితేనేమి మిమ్మల్ని ప్రలోభ పెడతారు. మన వాడకి ఇది కావాలంటే ఇది నేను చేస్తా, నాకు పోటీ వద్దు. తర్వాత ఈ గుడి కట్టిస్తా, నాకు పోటీ వద్దు, మీరు అందరు విత్డ్రా చేసుకోండి, నన్ను ఇనానమస్ చేయండి అనేది కూడా వస్తుంది. అట్లా చేస్తే కూడా అది కూడా చట్టరీత్యా నేరం అవుతుంది. కాబట్టి ఓటు వేసుకొని గెలిపించుకోండి. ఎవరైతే మీ గ్రామాభివృద్ధి చేస్తారని మీరు భావిస్తారో వారిని పార్టీలకు అతీతంగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఏ పార్టీకి ఇందులో ఎలక్షన్లో లోగో ఉండదు. హస్తం గుర్తుండటమో, లేకపోతే కారు గుర్తుండటమో, లేకపోతే పువ్వు అట్లా ఉండవు. ఇక్కడ వ్యక్తిగతమైన గుర్తులు ఎలక్షన్ కమిషన్ కేటాయిస్తుంది. ఆ కేటాయించిన ఓటుతో నాకు ఉంగరం రావచ్చు, లేకపోతే కత్తెర రావచ్చు, లేకపోతే చీపిరి రావచ్చు, ఇంకొకటి రావచ్చు. దాని ప్రకారం మీకు ఓట్లు జరుగుతాయి.
ఆ ఓట్లో మీకు నచ్చిన వాళ్ళకి ఎవరి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరి భయభ్రాంతులకు లొంగకుండా స్వేచ్ఛగా స్వాతంత్రంగా మీరు ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకునే క్రమంలో మీకు ఎక్కడైనా కష్టం అనిపిస్తే మీ అందు మేము పోలీస్ శాఖ 24 గంటలు, మన ఇంట్లో వాళ్ళన్నా మనల్ని మర్చిపోతారేమో, పడుకుందంతి ఏమవుతుంది అనుకోండి, కానీ పోలీసు పడుకోదు. మీకు ఏ నిమిషంలో కష్టం ఉన్నా 100కు ఫోన్ చేస్తే మీ అందు 5 నిమిషాల నుంచి 10 నిమిషాల టైంలో వస్తుంది. మన గౌరవమైనటువంటి సిపి గారి ఉత్తర్వు ప్రకారం మన ఏసీపీ మాధవ్ మేడం ఆధ్వర్యంలో ఈరోజు సబ్ డివిజన్ ఫోర్స్ అంతా తీసుకొని వచ్చి మనము ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, మనకు ఎలక్షన్ అనేది 17th రోజున జరుగుతుంది. ఈ ఎలక్షన్లు జరిగేటప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా దాని ఉద్దేశంతో ఈరోజు మనం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. మనకి ఎలక్షన్ అనేది 17th రోజు జరుగుతుంది. 17th ముందు నుంచి 44 hours ముందు నుంచి మనకంతా కూడా నిషేధం. ఎలాంటి క్యాన్వాసింగ్ చేయకూడదు, ఎలాంటి డబ్బులు పంచడానికి కానీ ఎలాంటివి కానీ చేయకూడదు. ఏమైనా చేస్తే మా దృష్టికి వస్తే మాత్రం కూడా వాటిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఇప్పుడు మనం 17th రోజు మనకు మార్నింగ్ ఎన్ని గంటల నుంచి ఓటింగ్ స్టార్ట్ అవుతుంది? 7 to 1 వరకే ఓటింగ్ ఉంటుంది. మనకి ఇంతకుముందులాగా ఎమ్మెల్యే ఎలక్షన్లకు ఏంటి సాయంత్రం 5 వరకు ఉండేది. ఈరోజు మాత్రం ఏంటి ఎలక్షన్లు 7 to 1 వరకు మాత్రమే ఉంటుంది. కాబట్టి అందరూ కూడా 7 to 1 లోపలనే వచ్చేసి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వేయవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు ఎవరైతే ఓటర్స్ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారు ఎలాంటి మొబైల్ ఫోన్స్ కూడా తీసుకురాకూడదు. మన మొబైల్ ఫోన్ తీసుకొచ్చినాక మన ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలని మీకు అంటారు, క్వశ్చన్ చేస్తారు. సార్ మన ఫోన్ ఎక్కడ పెట్టుకోవాలి, అది మీ ఇష్టం. ఫోన్ మాత్రం అసలు కూడా ఎవరు కూడా క్యారీ చేయకూడదు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని కూడా రాకూడదు. ఎలాంటి ఫోన్ కూడా తీసుకొని రావద్దు. వాటర్ బాటిల్స్ కానీ ఇంకా ఏమన్నా కానీ దాంట్లో పోలింగ్ లొకేషన్ కూడా ఎవరు తీసుకురాకూడదు. అదేవిధంగా పోలింగ్ ఇప్పుడు స్టేషన్ ఉందనుకో, దానికి 100 మీటర్ దూరంగా ఒక ముగ్గు వేయడం జరుగుతుంది. మీ అందరూ తెలుసు. అక్కడ దాకా ఎవరైతే ఉన్నారో అక్కడ దాకా వెహికల్ వచ్చేసి ఆ వెహికల్లో ఆ పక్కన పార్కింగ్ చేసుకుంటారు. దాంట్లో ఓటర్స్ ఎవరైతే ఉన్నారో దాంట్లో వాళ్ళందరూ కూడా మన పోలింగ్ స్టేషన్కి వెళ్తారు. ఎవరు కన్వర్సింగ్ చేయాలనుకున్నా కూడా ఎవరు కూడా చేయడానికి లేదు. యాక్చువల్గా క్యాండిడేట్ ఉంటారు. ఆ క్యాండిడేట్ ఉంటే సపరేట్గా ఉండాలా, వచ్చేపోతే వాళ్ళు చూసుకుంటారా. కానీ ఎలాంటి సిగ్నల్ మన ఏమంటారు సిగ్నల్ చేయడం కానీ చిహ్నాలు మన ఈ నాది చిహ్నం ఈ గుర్తుకు వేయాలా, ఈ పార్టీకి వేయాలని చెప్పడానికి ఎలాంటివి కూడా చేయకూడదు. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్స్ 7 నుంచి 1 o'clock అయిపోయాక 2 to 5 వరకు కౌంటింగ్ జరుగుతుంది. ఈ కౌంటింగ్ అయిపోతుంది. కౌంటింగ్ అయిపోయినటువంటి విజయోత్సవ ర్యాలీ కూడా ఎవరైనా చేయడానికి లేదు. మనకు ఎలక్షన్ కోడ్ 18th వరకు ఉన్నది. అందరూ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఓడిపోయిన బాధలు ఉంటారు. ఓడిపోయిన వంటి నుంచి పోవడం, ఈలలు వేసుకుంటూ చేయడం అలాంటివి కూడా ఎలాంటి చేయకూడదు. మా దృష్టికి వస్తే మాత్రం వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఎలాంటి ర్యాలీ కూడా చేయవద్దు. గెలిచినాక కూడా 18th వరకు కూడా మీకు ఎలక్షన్ కోడ్ ఉన్నది. మీకు ఆయన చేయాలని కూడా తర్వాత మీ పర్మిషన్ పెట్టుకోండి. మేము మేడం గారు ఇస్తారా పర్మిషన్ ప్రకారం. అంటే మనకు నచ్చిన నాయకుడిని ఎంచుకోవడం కోసం మనకు ఒక హక్కుని కల్పించింది, అదే ఓటు హక్కు. ఆ ఓటు హక్కుని మనం ప్రశాంతంగా మనకు నచ్చిన వాళ్ళకు వేసుకోవాలి. కానీ ఎటువంటి డబ్బులు కానీ లొంగకుండా, ఎటువంటి ప్రీవియస్ అంటే చీరలు కానీ గిఫ్ట్లు కానీ లొంగకుండా వేసుకోవాలని మేము మీకు రక్షణ కల్పిస్తాం. అదేవిధంగా మీరు అదేవిధంగా ఎన్నుకొని మీకు నిజంగా నిస్వార్థమైనటువంటి సేవకుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మీరు ఎలక్షన్ రోజు ఎలక్షన్ కేంద్రానికి వచ్చినట్లయితే అక్కడ మీరు 100 meters 200 meters లైన్ గీయడం జరుగుతుంది. 100 meters వరకు మీ యొక్క వెహికల్ తీసుకుని రావచ్చు. 100 meters దగ్గర మీరు మీ యొక్క వెహికల్ని పార్క్ చేసేసి అక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలి. తర్వాత 200 meters వద్ద ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో, మన సర్పంచ్కి వార్డు మెంబర్కి పోటీ చేసే అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో 200 meters లైన్ వద్ద ఉండాలి. వాళ్ళు అక్కడ ఉండి జస్ట్ నమస్కారం పెట్టుకోవాలి తప్ప ఎటువంటి
సూచనలు కానీ సలహాలు కానీ తర్వాత సంకేతాలు కానీ అంటే మాకు ఓటు హక్కు వేయండి మాకే వేయండి అని చెప్పేసి ఎటువంటి సంకేతాలు చేయకూడదు. అట్లా చేసినా కానీ నేరం అవుతుంది. వాళ్ళు వచ్చి అక్కడ 200 మీటర్ల దగ్గర ఖాళీ దండం పెట్టుకోవచ్చు, అంతే తప్ప ఎటువంటి సంకేతాలు కూడా ఇవ్వకూడదు. అక్కడ వారు ఏదైనా చేసినట్లయితే మీరు ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళ మీద కూడా కేసులు పెడతాం. తర్వాత మీరు ఎవరైనా 100 మీటర్లు కూడా నడవలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే అక్కడ ఉన్న పోలీసు సిబ్బందికి తెలియజేసినట్లయితే మేము కేంద్రం వరకు కూడా మీ యొక్క వెహికల్ అలౌ చేస్తాం. అదేవిధంగా మీరు ఎవరైనా కానీ క్యాండిడేట్స్ పెట్టిన ఓట్లో అంటే ఆటోలు కానీ ఏదైనా చిన్న చిన్న వెహికల్స్ పెడతారు ఆ ఓటర్లను తరలించడం కోసం ఉంటుంది. సర్టిఫికేట్స్ తీసుకోకపోతే మీరు గెలిచినట్టు కాదు. వార్డు మెంబర్స్ అందరూ కూడా ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో గుర్తుపెట్టుకోవాలి. సర్టిఫికేట్ తీసుకొని అక్కడే కూర్చొని ఉప సర్పంచ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మాత్రమే బయటికి రావాలి. అది అందరూ కూడా గుర్తుంచుకోవాలి. తర్వాత వార్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరైనా లేడీస్ ఉన్నట్లయితే వాళ్ళ భర్తలు ముందే వాళ్ళకి ఇవ్వండి ఎవరిని ఎన్నుకోవాలి ఏంటి అనేది. తర్వాత వాళ్ళు మేము మా భార్య దగ్గరికి పోయి చెప్పి రావాలి అది అట్లాంటి